షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ సండే మా సిస్టర్ ఈ చర్చ్కి వస్తూ ఉంటారు, అన్నతో ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు. అయితే అలా 1 వీక్ వచ్చినప్పుడు సిస్టర్ ఏమో మా కోసం, అంటే మేము వైజాగ్లో ఉంటాము, సిస్టర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. సిస్టర్ ఏమో మా కోసం ప్రేయర్ చేయించారు అనమాట. అంటే మా ఫొటోస్ చూపించి తర్వాత వీడియో కాల్ కూడా చేసి అన్నతో ఫోన్లో మాట్లాడిపించారు, ప్రేయర్ చేయించారు. యాక్చువల్గా నాకు చైల్డ్హుడ్ నుంచి ఇయర్ ప్రాబ్లం ఉండేది. అంటే అది చూపించినప్పుడు ఆపరేషన్ ఏదో చేయాలి అన్నారు, కానీ మేము దాన్ని పట్టించుకోలేదు, ఏమి మేము చేయించలేదు. కానీ ఎప్పుడు నేను దేవుడు మెసేజెస్ అవి లెఫ్ట్ ఇయర్తో ఎక్కువగా వింటూ ఉంటాను. లెఫ్ట్ ఇయర్తో వింటున్నప్పుడు నాకు కొంచెం లైట్గా లిక్విడ్ లాగా అలా వస్తూ ఉండేది, ఆ ఇయర్ ఫోన్ కూడా అంటుకుంటూ ఉండేది. చాలా ఇబ్బంది పడేదాన్ని మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే నేను రైట్ ఇయర్తో వినడానికి కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు, లెఫ్ట్ ఇయర్తో వినడానికి చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ అలా లిక్విడ్ వస్తున్నా కానీ ఇయర్ ఫోన్స్ అంటుకున్నా, లిక్విడ్ అంటుకుంటున్నా కానీ అలా వింటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే మా సిస్టర్ వీడియో కాల్ చేపించి అన్నతో ప్రేయర్ చేపించినప్పుడు అన్న ఒక మాట అన్నారు, ఇయర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని. ఎగ్జాక్ట్గా అన్న చెప్పారు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అన్న చెప్పారు. అన్న చెప్పినప్పుడు అన్న ప్రేయర్ చేశారు మా ఫ్యామిలీ, మా హస్బెండ్ కోసము. తర్వాత నాకు ఒక పాప ఒక బాబు, 3.5 years పాప, 2.5 years బాబు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రేయర్ చేశారు. అట్ ది సేమ్ టైం నా కోసం కూడా ప్రేయర్ చేసినప్పుడు కంప్లీట్గా నేను హీల్ అయ్యాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు అసలు. మామూలుగా నాకు ఎప్పుడు లిక్విడ్ అలా వస్తూనే ఉండేది, మోస్ట్లీ ఎక్కువ వస్తూ ఉండేది. నేను దాన్ని ఇయర్బడ్తో క్లీన్ చేసుకోవడము, మళ్ళీ గ్యాప్ ఇవ్వడము, 1 గంట 2 గంటలు, లేకపోతే 1 day గ్యాప్ ఇవ్వడం, ఏమీ వినకుండా ఉండడం, అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, నాకు అసలు కంప్లీట్గా హీల్ అనమాట. అసలు లిక్విడ్ అనేది రావట్లేదు, అంత కంప్లీట్గా హీల్ అయ్యాను. షాలోమ్. యేసయ్య నా జీవితంలో అన్న ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక, సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.